జేఈఓ చైర్మన్ తిరుమలలో ఉండేటటువంటిది. ఇందులో జేఈఓ చైర్మన్ ఒకటయ్యారు, అంటే జేఈఓ ఇప్పుడు అడిషనల్ ఈవో, ఆయన చైర్మన్ ఒకటయ్యారు. ఈవోతో పడట్లేదు వీళ్ళకి అన్నటువంటిది ప్రధానంగా సాక్షి రాసుకొస్తే, ముగ్గురు మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నటువంటిది ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఒకటి స్పష్టంగా కనబడుతుంది, ఎవరైతే నాయుడు గారు, TV5 నాయుడు గారు, ఇప్పుడు టీటీడీ నాయుడు, ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవం చైర్మన్ మీదన, ఈవో మీదన. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఈవోని తప్పిస్తారా చైర్మన్ని తప్పిస్తారా? యాక్చువల్గా అయితే కనుక ఈవోని బదిలీ చేయొచ్చు, చైర్మన్ని తొలగించడానికి కుదరదు, తొలగించే ప్రయత్నం చేయరు. ఆయన TV5 చైర్మన్గా ఉన్నారు, ప్లస్ ఆయనకి ప్రత్యేకించి నామినేటెడ్ పదవి బలంగా ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన తీయడానికి ఉండదు. ఈవోనే భవిష్యత్తులో మార్చబోతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈవోని అక్కడ అవాయిడ్ చేస్తున్నారు అందరూ కూడా, అడిషనల్ ఈవో మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. ముందు ఈయన చైర్మన్ నాయుడు గారిని సంతృప్తి పరచాలి అంటే ఈవోని తప్పిస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.